హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా పొలిటికల్ వీడియో ఒకటి చేశాను. అదే జగన్ గారు విలనా, హీరోనా అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది కింద కామెంట్స్‌లో పేటీఎంలో ఎంత పడింది అని చెప్పేసి కింద కామెంట్స్ అయితే చేశారు. How much? సో, నిజంగానే పేమెంట్ అయితే పడింది. చాలా పెద్ద అమౌంట్ అనమాట. ఆల్మోస్ట్ 9 ఫిగర్ అమౌంట్ అది. పేటీఎం చెయ్యి. సో, అంత డబ్బుతో ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ట్రిమాండ్రస్ ఐడియా వచ్చింది. హాలీవుడ్ ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి. వాటిని ఇక్కడ మన ఇండియాలో మన ఇండియన్ యాక్టర్స్‌తో రీమేక్ చేస్తే ఎలా ఉంటదని చెప్పి డిసైడ్ అయ్యాను. అంటే సినిమాలని, సీరీస్‌లని కాదు. ఓన్లీ ఫేమస్ క్యారెక్టర్స్‌ని తీసుకొని వాటిని రీమేక్ చేయబోతున్నాను. సో, ఈరోజు వీడియోలో ఆ రీమేక్ కోసం కొన్ని క్యారెక్టర్స్‌ని మీతో షేర్ చేసుకొని మీ ఒపీనియన్ తెలుసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ చిన్న నోట్ అనమాట. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఇన్ కేస్ మీకేమైనా తెలియకపోతే మాత్రం నన్ను క్షమించండి. ఒక్కసారి నా కోసం ఆ సినిమాలు చూడటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు ఆ క్యారెక్టర్స్‌ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. పీకీ బ్లైండర్స్. ఇది ఒక బ్రిటిష్ క్రైమ్ డ్రామా సిరీస్. 1880స్‌లో ఇంగ్లాండ్‌లో ఉండే ఒక స్ట్రీట్ గ్యాంగ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సిరీస్‌ని తీశారు. ఈ సిరీస్ స్టోరీ మొత్తం కూడా పీకీ బ్లైండర్స్ అనే గ్యాంగ్ చుట్టూ, వాళ్ళు చేసే క్రైమ్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ గ్యాంగ్‌లో వాళ్ళంతా ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళే అండ్ అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ గ్యాంగ్‌కి హెడ్ వచ్చేసి థామస్ షెల్బీ. థామస్ ఫ్యామిలీలో ఇతను రెండోవాడు. కానీ గ్యాంగ్‌కి లీడర్ మాత్రం ఇతనే. ఈ షో సూపర్ డూపర్ హిట్ అవడానికి కారణం కూడా థామస్ క్యారెక్టరే. థామస్ స్వాగ్, సిగరెట్ కాల్చే స్టైల్, తన డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేశాయి. అసలు థామస్ ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీదకి వస్తాడని చెప్పి ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ అండ్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ అతనిది. సిరీస్లో ఈ క్యారెక్టర్ని రీసెంట్గా ఓపెన్ హైమర్ సినిమాలో లీడ్ రోల్ చేసి ఆస్కార్ గెలిచిన కిలియన్ మర్ఫీ చేశాడు. సో ఇంకా మన ఇండియాలో నా దృష్టిలో ఈ క్యారెక్టర్కి సెట్ అయ్యేది ధనుష్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మనందరూ తెలిసిందే ధనుష్ ఎక్సలెంట్ యాక్టర్. మారి 2, వడా చెన్నై ఇలాంటి సినిమాలో తను గ్యాంగ్స్టర్గా కూడా చేశాడు. సో థామస్ కుండే స్వాగ్, సీరియస్నెస్, పవర్ఫుల్ టోన్ ఇవన్నీ కూడా ధనుష్ చాలా బాగా క్యారీ చేయగలడు. సో ధనుష్ కాకుండా ఇంకే హీరో ఈ క్యారెక్టర్ సూట్ అవుతాడో కింద కామెంట్స్లో చెప్పండి. వాల్వరిన్. ఎక్స్-మ్యాన్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అవడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ వాల్వరిన్ క్యారెక్టర్. అసలు ఆ చేతిలో నుంచి వచ్చే ఇనప పంజాలు, ఆ జుట్టు, ఆ గెడ్డం, ఎన్ని దెబ్బలు తిన్నా కానీ వెంటనే హీల్ అయిపోయే పవర్, ఇంకా వాల్వరిన్ బాడీ. ఆ బాడీ గురించి ఏం చెప్తాం, ఎంత చెప్పినా తక్కువే. ఈ వాల్వరిన్ క్యారెక్టర్ని హ్యూ జాక్మ్యాన్ 17 సంవత్సరాల పాటు పోషించాడు. ఆ తర్వాత మధ్యలో ఆ క్యారెక్టర్కి రిటైర్మెంట్ ఇచ్చి డెడ్పూల్ 3 కోసం మళ్ళీ తన ఆ క్యారెక్టర్ని చేపోతున్నాడు. అయితే మన ఇండియన్ యాక్టర్స్లో ఈ క్యారెక్టర్కి రానా బాగా సూట్ అవుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ 2017లో హ్యూ జాక్మ్యాన్ వాల్వరిన్ క్యారెక్టర్కి షారుఖ్ ఖాన్ సెట్ అవుతాడని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. బట్ నా వరకైతే బల్లాల్ దేవుడు ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతాడని చెప్పి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి. ప్రొఫెసర్. మనీ హైస్ట్ సిరీస్ మీరు ఎంతమంది చూశారు? మీరు ఈ సిరీస్ చూస్తుంటే ప్రొఫెసర్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ ఎక్స్-మ్యాన్ లాగే మనీ హైస్ట్ సూపర్ డూపర్ హిట్ అవడానికి కారణం ప్రొఫెసర్. అసలు ఆ షో ఫస్ట్ 2 సీజన్స్ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించాడు ప్రొఫెసర్. మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటాడు. ఒకవేళ ప్లాన్ చేసిన వాటిలో ఏదైనా తేడా కొడితే వెంటనే ఆ ప్లాన్ని సెటిల్ చేయడం కోసం ఎంత దాకా సరే వెళ్తాడు. మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ క్యారెక్టర్ని అల్వారో మోర్టీ చేశాడు. టెన్షన్ సీన్స్ లో తను చేసే యాక్టింగ్ సూపర్ అసలు. అలాంటి యాక్టింగ్ మన దగ్గర నాకు తెలిసి న్యాచురల్ స్టార్ నాని చాలా బాగా చేయగలడు. సో ప్రొఫెసర్ క్యారెక్టర్కి న్యాచురల్ స్టార్ నాని సెట్ అవుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. జాక్ స్పారో. కొన్ని లెజెండరీ క్యారెక్టర్స్కి రీప్లేస్మెంట్ ఉండవు. అలాంటి అతి కొద్ది క్యారెక్టర్స్లో ఒకటే జాక్ స్పారో క్యారెక్టర్. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ ప్రపంచం మొత్తం ఫేమస్ అవడానికి జానీ డెప్ పోషించిన జాక్ స్పారో క్యారెక్టర్ కారణం. యాక్షన్ హీరో అంటే కోపంగా ఉండాలి, పెద్ద బాడీతో ఉండాలనే ఓల్డ్ ఫార్ములాని తను పక్కన పెట్టేసి కామెడీ పండిస్తూ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో తన సొంత స్టైల్తో జాక్ స్పారో క్యారెక్టర్ని సిల్వర్ స్క్రీన్ మీద పండించాడు జానీ డెప్. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్లో 5 సినిమాలు చేసిన తర్వాత ఆంబర్ హెర్డ్ చేసిన తప్పుడు ఆరోపణ వలన జానీ డెప్ని పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ నుంచి తీసేశారు. ఇప్పుడు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ని రీబూట్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. సో జానీ డెప్ అయితే ఆ క్యారెక్టర్ నేను చేయనని చెప్పేసి కరాఖండిగా చెప్పేశాడు. సో ఒకవేళ జాక్ స్పారో క్యారెక్టర్ని ఇండియన్ యాక్టర్స్కి ఇవ్వాలనుకుంటే నా సజెషన్ వచ్చేసి రణ్వీర్ సింగ్. బయట కొంచెం తేడాగా బిహేవ్ చేస్తాడు కానీ యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం రణ్వీర్ సింగ్ చాలా మంచి యాక్టర్. ఇన్ఫ్యాక్ట్ జాక్ స్పారో బాడీ లాంగ్వేజ్ని రణ్వీర్ సింగ్ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేయగలడు. క్యాన్సర్తో బాధపడే 50 సంవత్సరాల మిడిల్ క్లాస్ స్కూల్ టీచర్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ వలన ఒక డ్రగ్ బిజినెస్లోకి దిగి హైసెన్బర్గ్ అని చెప్పి పేరు మార్చుకొని మొత్తం డ్రగ్ ఎంపైర్ని తను శాసిస్తాడు. నాకు తెలిసి ఈ స్టోరీ ఎవరిదో మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఈ స్టోరీ సూపర్ డూపర్ హిట్ సిరీస్ అయిన బ్రేకింగ్ బ్యాడ్లో మెయిన్ క్యారెక్టర్ చేసిన వాల్టర్ వైట్ క్యారెక్టర్ది. క్యాన్సర్తో బాధపడే మన ఫేవరెట్ కెమిస్ట్రీ టీచర్ స్టోరీ 5 సీజన్స్ పాటు సాగింది. ఈ 5 సీజన్స్లో వాల్టర్ వైట్
కొన్నిసార్లు హీరోగా, కొన్నిసార్లు విలన్గా, ఇంకొన్నిసార్లు ఏమీ తెలియని అమాయకుడిలాగా అన్ని షేడ్స్ని మనకు చూపిస్తాడు. సో ఇండియాలో ఈ క్యారెక్టర్ని చేయగలిగే యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ నేను మాత్రం ఈ రోల్కి రాజేంద్ర ప్రసాద్ గారిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నవరసాలని ఈజీగా పండించగలరు. మర్చిపోయాను, బ్రేకింగ్ బ్యాడ్లో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. అదే జెస్సీ పింక్మ్యాన్. జెస్సీ పింక్మ్యాన్ లేకపోతే వాల్టర్ వైట్ క్యారెక్టర్కి అసలు వాల్యూనే ఉండదు. బ్రేకింగ్ బ్యాడ్లో జెస్సీ పింక్మ్యాన్ క్యారెక్టర్ని ఆరన్ పాల్ చేశాడు. సో మన దగ్గర ఆ క్యారెక్టర్కి నేను నివిన్ పోల్సెట్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాల్టర్ వైట్ చేతిలో కీలుబొమ్మగా ఉంటూ ఎమోషన్స్ని బాగా పండించే క్యారెక్టర్కి మిస్టర్ పోల్సెట్టి బాగా సూట్ అవుతాడు. మ్యాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. Father to a murdered son, husband to a murdered wife. అఫ్ కోర్స్ అత్తారింటికి దారి సినిమాలో ఈ డైలాగ్ని మీరు వినే ఉంటారు. కానీ ఒక మోసపోయిన రోమన్ జనరల్ క్యారెక్టర్ చేయాలంటే కొంచెం గట్టి క్యారెక్టర్లు చేసిన వాళ్ళైతే సెట్ అవుతారు. ఈ సినిమాలో మ్యాక్సిమస్ క్యారెక్టర్ని రసూల్ క్రో చేశాడు. రోమన్ ఎంపరర్ కొడుకు చేతిలో మోసపోయి భార్య కొడుకుని పోగొట్టుకుని గ్లాడియేటర్గా మారిన క్యారెక్టర్లో రసూల్ ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో తను చేసిన యాక్టింగ్కి తనకి ఆస్కార్ కూడా లభించింది. సో ఆ రేంజ్లో యాక్టింగ్ చేయాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఎలాగో ఆర్ఆర్లో పులితో ఫైట్ చేశాడు, గ్లాడియేటర్లో కూడా పులితో ఫైట్లు ఉంటాయి. అండ్ రివెంజ్ స్టోరీ కాబట్టి ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎరగదీసి పారేస్తారు. హానిబల్ లెక్టర్. ఈ క్యారెక్టర్ చాలా సినిమాల్లో ఉంటుంది. అంటే సేమ్ క్యారెక్టర్ని డిఫరెంట్ సినిమాల్లో యూజ్ చేశారు. కానీ నేను ఇప్పుడు చెప్పే క్యారెక్టర్ మాత్రం ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంప్స్ అనే సినిమాలోది. ఈ సినిమా సీరియల్ కిల్లర్ సినిమాలన్నిటికీ జేజం అని చెప్పొచ్చు. ఈ సినిమా స్టోరీ స్టార్లింగ్ అని ఎఫ్బిఐలో ట్రైనింగ్ అవుతున్న ఒక కొత్త క్యాండిడేట్ గురించి. స్టార్లింగ్ బఫెలో బుల్ అనే సీరియల్ కిల్లర్ని పట్టుకోవడం కోసం ఆల్రెడీ జైల్లో ఉన్న ఇంకో సీరియల్ కిల్లర్ హానిబల్ లెక్టర్ హెల్ప్ తీసుకు లెక్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ సీరియల్ కిల్లర్స్ మైండ్ సెట్ తెలుసుకుని బఫెలో బుల్ని పట్టుకోవాలనేది ఎఫ్బిఐ ప్లాన్. నిజానికి ఈ సినిమాలో విలన్ వచ్చేసి బఫెలో బిల్, కానీ ఆడియన్స్ ని భయపెట్టేది మాత్రం హానిబల్ లెక్టర్. హానిబల్ ఒక హైలీ ఇంటెలిజెంట్ ఫార్మర్ సైక్రియాటిస్ట్, అలాగే ఒక సీరియల్ కిల్లర్ కూడా. తను స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఏదో అన్కంఫర్టబుల్ గా అదో రకమైన భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంటుంది హానిబల్ లెక్టర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ని లెజెండరీ యాక్టర్ అయిన యాంథోనీ హోప్కిన్స్ పోషించారు. ఈ సినిమా లెంత్ మొత్తం వచ్చేసి 118 నిమిషాలు ఉంటుంది. కానీ లెక్టర్ స్క్రీన్ మీద కనిపించేది మాత్రం జస్ట్ 17 నిమిషాలు మాత్రమే. ఆ 17 నిమిషాలు నటించినందుకే యాంథనీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. 17 నిమిషాలకే ఆస్కార్ వచ్చిందంటే అతని యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. సో మన దగ్గర ఈ రేంజ్ లో యాక్టింగ్ చేసి ఆడియన్స్ ని భయపెట్టాలంటే మాత్రం అది యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గారికే సాధ్యం. హీరో, విలన్, కమెడియన్, సెంటిమెంట్, ఎక్స్పెరిమెంట్, వాట్ నాట్ ఏదైనా చేయగలిగే లోకనాయకుడికి ఒక హైలీ ఇంటెలిజెంట్ ఫార్మర్ సైక్రియాటిస్ట్ అలాగే సీరియల్ కిల్లర్ క్యారెక్టర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ మూవీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ జేమ్స్ బాండ్. ఈ క్యారెక్టర్ని యాక్చువల్గా లిస్ట్లో పెట్టొద్దు అనుకున్నాను, కానీ ఐకానిక్ క్యారెక్టర్స్ని మిస్ చేస్తే ఆడియన్స్ ఊరుకుంటారు చెప్పండి. అందుకోసమనే జేమ్స్ బాండ్ క్యారెక్టర్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. హాలీవుడ్లో జేమ్స్ బాండ్ క్యారెక్టర్ని 6 మంది ప్లే చేశారు. సో జేమ్స్ బాండ్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ సీక్రెట్స్ పై చావు అంటే భయం ఉండదు. ఎంత కష్టమైన మిషన్ అయినా సరే చాలా కూల్గా కంప్లీట్ చేస్తాడు, అది కూడా అదిరిపోయే సూట్లు వేసుకొని. నిజానికి మన దగ్గర జేమ్స్ బాండ్ రోల్కి సెట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ మార్వెల్ సిరీస్ క్రియేటర్ అయిన లూక్ కేజ్ నెక్స్ట్ జేమ్స్ బాండ్ అయ్యే క్యాండిడేట్ లిస్ట్లో రామ్ చరణ్ పేరు ఉంటుందని చెప్పి అన్నారు. రామ్ చరణ్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ చేస్తే అంతకంటే ఏం కావాలి చెప్పండి. కానీ నాకైతే రామ్ చరణ్ గారితో పాటు హృతిక్ రోషన్ కూడా జేమ్స్ బాండ్ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతాడు అనిపిస్తుంది. డాంటోలో హృతిక్ రోషన్ ఒక గెస్ట్ రోల్ చేశాడు. 5 నిమిషాలు ఉండే ఈ రోల్లో హృతిక్ రోషన్ మనకి స్క్రీన్ మీద జేమ్స్ బాండ్ని చూపించాడు. ఇంకా హృతిక్ రోషన్ పర్సనాలిటీ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రీక్ గడ్ అని చెప్పి అతనికి ఊరికైనా పేరు పెట్టింది. హృతిక్ రోషన్ కనుక జేమ్స్ బాండ్ అయితే మాత్రం మోస్ట్ హ్యాండ్సమ్ జేమ్స్ బాండ్గా హిస్టరీలో నిలిచిపోతాడు. నెక్స్ట్ జేసన్ బార్న్. జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో రామ్ చరణ్కి బదులు హృతిక్ రోషన్ పెట్టడానికి కారణం ఈ సినిమానే. మీరు గనక ఈ సిరీస్ చూస్తుంటే నేను ఎందుకు అంటున్నానో మీకు ఇప్పటికే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. జేసన్ బార్న్ ఒక సిఐఏ అసెసన్. ఈ క్యారెక్టర్ మీద మొత్తం 5 సినిమాలు, ఒక టెలివిజన్ సిరీస్ కూడా వచ్చింది. ఈ సిరీస్ మొత్తం కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్సే. హాలీవుడ్లో ఈ క్యారెక్టర్ని మ్యాట్ ప్లే చేశాడు. రామ్ చరణ్ పర్సనాలిటీకి ఈ జేసన్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అసలు ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్ సీన్ ఒక్కటి చాలు జేసన్ బోర్న్గా రామ్ చరణ్ పర్ఫెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ జాన్ విక్. ఒక చిన్న కుక్క పిల్ల కోసం 439 మందిని చంపేస్తాడు హీరో. ఇదే జాన్ విక్ స్టోరీ. దీన్ని బేస్ చేసుకుని 4 పార్ట్లు తీశారు. అండ్ ఆ 4 పార్ట్లు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కుక్కపిల్ల కోసం 4 పార్ట్లు తీయటం ఏంటని చెప్పి మీరు అనుకోవచ్చు. స్టోరీ ఆ కుక్కపిల్ల చావుతో స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మన హీరో చంపుకుంటూ వెళ్తాడు. అసలు ఈ ఫ్రాంచైజీలో యాక్షన్ సీన్స్ ఉంటాయి, అబ్బో
ఆ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చూడాలనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ మెయిన్గా ఏంటంటే కామ్గా ఉంటూ కసగస చంపేయాలి. నాకు తెలిసి అంత కామ్ అండ్ కూల్గా ఫైట్ చేసి షూటింగ్లు చేసేది ఎవరంటే మహేష్ బాబే. అలాగే జాన్విక్ గెటప్కి మహేష్ బాబు హైట్, పర్సనాలిటీ కూడా చాలా కరెక్ట్గా సెట్ అవుతాయి. నెక్స్ట్ థోర్. ఈ క్యారెక్టర్ గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ క్యారెక్టర్కి మన దగ్గర ఎవరు సూట్ అవుతారో నేనైతే చెప్పను. ఎందుకంటే ఎవరు సూట్ అవుతారో మీలో చాలా మందికి బాగా తెలుసు. సో ఆ థోర్ క్యారెక్టర్కి సూట్ అయ్యే ఆజానుబాహుడు ఎవరో కింద కామెంట్స్లో మీరే చెప్పండి. సో చూశారు కదా గైస్, ఇవే హాలీవుడ్లో మోస్ట్ ఫేమస్ క్యారెక్టర్స్. అండ్ ఆ క్యారెక్టర్స్కి నేను రీప్లేస్ చేసిన కొంతమంది ఇండియన్ యాక్టర్స్. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా పార్ట్ 2 కూడా చేస్తాను. అసలే మన దగ్గర పేటీఎంలో 9 డిజిట్ బ్యాలెన్స్ ఉంది కదా, తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.